పరిస్థితి విషమంగా ఉన్నట్లు కిమ్స్ వైద్యులు వెల్లడించారు. తలకు తీవ్ర గాయాలు కావడంతో సికింద్రాబాద్ కిమ్స్ లో ఆమె చికిత్స పొందుతున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ లైవ్ ద్వారా అందిస్తారు. రత్నకుమార్, చెప్పండి, ప్రియాంక పరిస్థితి ఏ విధంగా ఉంది? ముఖ్యంగా చెప్పాలంటే జిఎస్ఎల్ కాలేజ్ యాజమాన్యం కానీ తన స్నేహితులు కానీ స్పందించలేనట్టుగా కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? శ్రీజ, ప్రస్తుతం సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో వైద్యులు ప్రియాంకకు ట్రీట్మెంట్ అందిస్తూ ఉన్నారు. గత 4 రోజుల నుంచి ఆమె అక్కడ వైద్యం పొందుతోంది. అయితే నిన్న తాజాగా వైద్యులు రిలీజ్ చేసినటువంటి హెల్త్ బులెటిన్ ను గమనించినట్లయితే ఆమె పరిస్థితి అత్యంత విషమంగానే ఉన్నట్లు వైద్యులు రిలీజ్ చేసిన హెల్త్ బులెటిన్ ద్వారా తెలుస్తోంది. ఎక్కడైతే రాజమండ్రిలో ఇన్సిడెంట్ జరిగిన తర్వాత తలకు తీవ్ర గాయాలతో ఆమెను సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రికి తీసుకురావడం జరిగింది. అప్పటికే ఆమె బ్రెయిన్ డెడ్ గా ఉండడంతో తలకు తీవ్ర గాయాలై అపస్మారక స్థితిలో ఉండడంతో వెంటిలేటర్ పైన ఉంచి చికిత్స అందిస్తున్నారు వైద్యులు. ప్రస్తుతం ఆమె పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. పరిస్థితి ఆల్మోస్ట్ చేజారిపోయేలాగానే ఉంది అంటూ వైద్యులు తమకు తెలియజేశారు అంటూ మరోవైపు తండ్రి సైతం తెలియజేస్తూ ఉన్నారు. ఏకంగా ఆర్గాన్ డొనేషన్ విషయం గురించి కూడా మాట్లాడారు. అంటే పరిస్థితి ఎంతవరకు వెళ్ళింది అనేది ఇండైరెక్ట్ గా అర్థం అవుతూనే ఉంది. అయితే ఆ వైద్యులు తల్లిదండ్రులతో కొంత కౌన్సిలింగ్ చేసిన సందర్భంలో కావచ్చు, అలాగే వారితో ఏదైతే ఈ ఆర్గాన్ డొనేషన్ కు సంబంధించినటువంటి విషయాలను మాట్లాడారో, హోప్లెస్ గా ఉండాలి, ఆశలు వదిలేసుకోవాలన్నటువంటి విషయాలను కూడా వైద్యులు తమకు తెలియజేశారు అంటూ తండ్రి వెంకటేశ్వర్లు మనతో తెలియజేసినటువంటి పరిస్థితి కనిపించింది. సో ఇదంతా చూస్తుంటే ఒక విషాదకరమైనటువంటి వార్త బయటికి వస్తుందా అన్నటువంటి సందేహాలు కలుగుతూ ఉన్నప్పటికీ, మరోవైపు ఏదైనా అద్భుతం జరిగితే ఆమె బ్రతుకుతుంది అన్న విషయాలను సైతం డాక్టర్లు తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి తాము ఆ అద్భుతం జరగాలని కోరుకుంటున్నాము. తమ కూతురు ఖచ్చితంగా ఎలాగైనా బ్రతకాలన్నటువంటి ఆశలను కలిగి ఉన్నాము, బ్రతుకుతున్నటువంటి నమ్మకాన్ని పెట్టుకుని ఉన్నాము. అది జరిగేంత వరకు కూడా వైద్యులను ట్రీట్మెంట్ ఆపుతారంటూ తెలియజేశామంటూ తండ్రి తెలియజేసినటువంటి సిచ్యువేషన్స్ అనేవి మనకు నిన్న కనిపించాయి. ప్రస్తుతం స్టిల్ ఇప్పటికీ ట్రీట్మెంట్ అనేది కొనసాగుతుంది. వెంటిలేటర్ పైన లైఫ్ సపోర్ట్ తో ఆమెకు వైద్యాన్ని చేస్తూ ఉన్నారు కిమ్స్ వైద్యులు. ఇదిలా ఉంటే తండ్రి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఈ ఇన్సిడెంట్ కు సంబంధించి ఎంతో మనోవేదనను వ్యక్తం చేశారు. తమ కూతురుకు జరిగినటువంటి పరిస్థితి మరే ఇతరులకు జరగకూడదు, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు మరలా పునరావృతం అవ్వకుండా ఉండాలి అంటే ఈ ఇన్సిడెంట్ కు కారకులైన ఇద్దరు, దస్వంత్, జోసఫ్ అనేటువంటి ఇద్దరు నిందితులకు కఠిన శిక్ష విధించాలి. వాళ్లకు కఠిన శిక్ష విధిస్తేనే ఎలాంటివి ఇన్సిడెంట్స్ మరలా జరగకుండా ఉంటాయంటూ ఆయన డిమాండ్ చేస్తూ ఉన్నారు. మరోవైపు ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఒకవైపున పోలీసులు తాము చర్యలు తీసుకుంటున్నాము, నిందితులను అరెస్ట్ చేయడం జరిగింది, వాళ్లను రిమాండ్ కు తరలించడం జరిగింది. సో పోలీసుల దర్యాప్తు అనేది శరవేగంగా జరుగుతున్నప్పటికీ ఫ్యామిలీకి ప్రభుత్వం నుంచి సపోర్టు విషయంలోనే సరైనటువంటి సపోర్టు అందట్లేదు అన్న విషయాన్ని తెలియజేస్తున్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి కానీ లేకపోతే ఏ ఇతర అధికారులు ఎవరు కూడా వారిని పరామర్శించినటువంటి దాఖలాలు అనేవి కనిపించలేదు. సో ఆ విషయాన్ని ఆ తండ్రి ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే రాబోయే రోజుల్లో ప్రస్తుతం వైద్య విద్యను అభ్యసిస్తూ మరికొన్ని 2-3 ఏళ్ల కాలంలోనే తమ కూతురు పీజీ కంప్లీట్ చేసిన తర్వాత స్థానికంగా ఉన్నటువంటి ప్రాంతంలోనే, తాము నివసించే ప్రాంతంలోనే ఒక హాస్పిటల్ ను ఏర్పాటు చేసి అక్కడే అందరికీ అందుబాటులో ఉండేలాగా వైద్యం అందించాలనేటువంటి ఆలోచన కూడా చేశాము. తమ ఆశలన్నీ, 3 కూతుర్లు ఉన్నారు ఆ ఫ్యామిలీలో. సో ప్రియాంక పెద్దమ్మాయి, ఆమె పైనే ఆశలన్నీ పెట్టుకొని ఉన్నారు. ఖచ్చితంగా తమ పెద్ద కూతురు డాక్టర్ అయ్యి తమ జీవితాలను పూర్తిగా మార్చివేస్తుంది. ఖచ్చితంగా ఒక మంచి ఉన్నత స్థానానికి చేరుకుంటుంది, అందరికీ అందుబాటులో ఉండేలాగా వైద్యాన్ని అందిస్తున్నట్టు కూడా రకరకాల హోప్స్ అనేవి పెట్టుకోవడం జరిగింది. కానీ ఒక తప్పతాగినటువంటి ఇద్దరు యువకులు చేసినటువంటి తప్పిదానికి, ప్రమాదానికి ఇప్పుడు ప్రాణాల మీదకు కొని తెచ్చుకునే పరిస్థితి వచ్చింది, ప్రాణాల మీదకు వచ్చింది. ఇట్లాంటి సిచ్యువేషన్ ను ప్రియాంక ఎదుర్కొంటుంది. కాబట్టి సో ఇట్లాంటి ఇన్సిడెంట్స్ అనేవి జరగకుండా ఉండాలంటే పట్టుబడినటువంటి ఇద్దరు నిందితులకు కఠిన శిక్షలు విధించాలన్నటువంటి డిమాండ్లు వినిపించడంతో పాటు ప్రస్తుతం ఆ కుటుంబం ఒక ఎమోషనల్ సపోర్ట్ ను కోరుకుంటుందన్న విషయాన్ని ఇటు స్నేహితులు తెలియజేసినటువంటి పరిస్థితి కనిపించింది. మొదటి నుంచి కూడా ఆమెతో ట్రావెల్ చేసినటువంటి స్నేహితులు, అటు 10th క్లాస్ వరకు చదివినటువంటి స్నేహితులు కావచ్చు, తర్వాత నాగర్ కర్నూలులోను, రాజమండ్రిలోను, అంతకంటే ముందు ఆమె హైదరాబాద్ లో చదువుకున్నటువంటి సందర్భంలో కావచ్చు, ఆమెతో ట్రావెల్ చిన్నప్పటి నుంచి చూస్తూ వస్తున్నటువంటి స్నేహితులందరితో మాట్లాడినటువంటి సందర్భంలో వాళ్ళు చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నారు. మొదటి నుంచి కూడా చాలా కష్టపడుతూ హార్డ్ వర్క్ చేసి ఈ మెడికల్ సీట్ సంపాదించుకోవడానికి కావచ్చు, అలాగే
తాను డాక్టర్ అవ్వాలన్నటువంటి కళలను సాకారం చేసుకోవడం కోసం ఎంతగానో కష్టపడిందో, ఎంత శ్రమ పడింది అనేది తాము దగ్గరుండి చూసాము. ఏదైనా సాధించాలనుకుంటే చాలా గట్టిగా పట్టుబట్టి బాగా చదువుకొని శ్రమించి తను చేరాలనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకున్నటువంటి వ్యక్తి ప్రియాంక. అటువంటి వ్యక్తి ఎవరో చేసినటువంటి తప్పిదం కారణంగా ఇలాంటి ప్రమాదంలో పడుతుందని తాము ఊహించలేదంటూ కూడా స్నేహితులు ఆవేదన వ్యక్తం చేసినటువంటి సందర్భం కూడా కనిపించింది. సో ప్రస్తుతం ఆమె చావు బతుకుల మధ్య పోరాడుతోంది. ఇప్పటి వరకు స్పృహలో లేదు, ఆల్మోస్ట్ అపస్మారక స్థితిలోనే ఉంది. లైఫ్ సపోర్ట్ కారణంగానే ఆమెతో ప్రస్తుతం వైద్యం అనేది కొనసాగుతుంది. ఆ లైఫ్ సపోర్ట్ అనేది తీసేస్తే పరిస్థితి పూర్తిగా చేయి దాటిపోయినట్లే అన్న విషయాన్ని కూడా వైద్యులు తమకు తెలియజేస్తున్నారన్న విషయాన్ని కుటుంబ సభ్యులు తెలియజేస్తూ ఉన్నారు. ఇక మరోవైపు ఏపీ ప్రభుత్వం నుంచి ఒక సహాయం కోసం, ఒక ఎమోషనల్ సపోర్ట్ కోసం ఇంతవరకు ఎవరు పరామర్శించకపోవటం అనేది కూడా కొంత బాధాకరంగా కుటుంబ సభ్యులు కావచ్చు, బంధువులు తెలియజేస్తూ ఉన్నారు. దీని మీద అధికారులు ప్రత్యక్షంగా ఇప్పటి వరకు ఎవరు తమతో మాట్లాడలేదు అన్న విషయాన్ని అటు ఫాదర్ కావచ్చు, అలాగే ఇతర కుటుంబ సభ్యులందరూ తెలియజేస్తూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు అటు గద్వాలు దగ్గరలోనే ఐజా ప్రాంతానికి సంబంధించినటువంటి నిర్వాసితులైనప్పటికీ మొదటి నుంచి కూడా కర్నూలు జిల్లాలోనే ఉంటున్నారు. కర్నూలు జిల్లాలోనే ఉండి అక్కడి నుంచి తమ కూతుర్లను వ్యాపార కార్యకలాపాలు చేసుకుంటూ ఫాదరు ఆ తర్వాత కూతుర్ని చదివించుకుంటూ వైపున మెడికల్ సీట్ కోసం ప్రయత్నించిన తర్వాత రాజమండ్రిలో మెడికల్ సీట్ వస్తే అక్కడ చదివిస్తున్నారు. తర్వాత వాళ్ళు ఆ వ్యాపార కార్యకలాపాల నిమిత్తం హైదరాబాద్ లో నివాసం ఉండటం జరుగుతుంది. సో వీళ్ళు ఉండేది హైదరాబాద్ లో కాబట్టి ఆ ఇన్సిడెంట్ జరిగింది రాజమండ్రిలో అయినప్పటికీ రాజమండ్రి అంటే అక్కడ నిర్వాసితురాలు కాకపోవడం కారణంగానే నిర్లక్ష్యం చూపిస్తున్నారా, ఎందుకు పట్టించుకోవట్లేనటువంటి ప్రశ్నలు వైపున కుటుంబ సభ్యుల నుంచి, బంధువుల నుంచి తలెత్తుతూ ఉన్నాయి. నిన్న ఇన్సిడెంట్ కు సంబంధించి పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తూ ఉన్నారు. మెడికోల్ అందరూ కలిసి రాజమండ్రిలో కాలేజ్ దగ్గర నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు వాళ్ళంతా నిరసనలు తెలియజేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఆ కుటుంబానికి న్యాయం జరగాలంటూ పెద్ద ఎత్తున డిమాండ్లు చేస్తూ ఉన్నారు. సో ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఆ కుటుంబానికి తగిన సాయం చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి సంబంధించినటువంటి కుటుంబం, తండ్రి పెద్ద ఎత్తున అంటే తాము సంపాదించినటువంటి డబ్బులు మొత్తాన్ని కూతురు చదువు కోసమే ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి అనేది కనిపించింది. ఇంకా ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. మొత్తం ముగ్గురు ఆడపిల్లలతో వాళ్ళను ఉన్నత విద్యలకు తీసుకెళ్లి ఎలాగైనా సరే వాళ్ళ జీవితాల్లో ఒక మంచి ఉన్నత స్థాయి చేరుకునేంత వరకు వాళ్ళు కష్టపడి చదువుకునేలాగా సాయం చేస్తూ ఆర్థికంగా తనకు ఎంతవరకు శాయశక్తులా కష్టపడి కూతురును డాక్టర్ చేసేందుకు ప్రయత్నం చేసినటువంటి సందర్భంలోనే ఇంకా 2 సంవత్సరాల్లోనే చదువు కంప్లీట్ చేసుకుని డాక్టర్ గా స్థిరపడి ఒక ఉన్నత స్థాయికి పెద్ద కూతురు చేరుకుని తనకు తోడ్పడుతుంది, తనకు సాయంగా ఉంటున్నటువంటి సందర్భంలో ఇద్దరు ఆకతాయిలు మధ్యమత్తులో ఇంత విచిత్రంగా చేసినటువంటి పని, కర్కశత్వంగా వ్యవహరిస్తూ ఒకసారి కాదు మనం ఆ సీసీ ఫుటేజ్ లో విజువల్స్ లో చూసినప్పుడు 3 సార్లు ఒకసారి యాక్సిడెంట్ చేయగానే వెనక్కి తిరిగి చూశారు అని మరలా యాక్సిడెంట్ చేయటం, ఏకంగా వాడి మీద నుంచి కారును పోనిచ్చి తలకు తీవ్ర గాయాలై రక్తస్రావంలో ఉన్నా సరే పట్టించుకోకుండా అక్కడి నుంచి ఎస్కేప్ అయినటువంటి తీరు ప్రతి ఒక్కరిని, ఆ విజువల్స్ చూసినటువంటి ప్రతి ఒక్కరిని కూడా కలిచివేసింది. సో ఈ ఇన్సిడెంట్ పట్ల ఇలాంటి వారిని కేవలం చిన్న శిక్షలు వేసి వదిలేస్తే రేపటి రోజున చాలా క్రూరత్వంగా సిచ్యువేషన్స్ అనేవి ఉంటాయి. ఇప్పటికే ఇటు 2 తెలుగు రాష్ట్రాల్లో నేరాల శాతం అనేది చాలా ప్రతి సంవత్సరానికి పెరుగుతూ పోతుంది. కాబట్టి ఎక్కడైనా ఇటువంటి వాటిపైన మరి డ్రంక్ అండ్ డ్రైవ్స్ సంబంధించి కావచ్చు, ఒకవేళ నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తూ లేకపోతే మద్యంమత్తులో కొంతమంది ఆకతాయితనంగా ప్రవర్తించినటువంటి విధానానికి సంబంధించి కఠిన శిక్షలు అనేవి విధిస్తేనే తప్ప ఇటువంటి వాటిని అరికట్టలేమంటూ కూడా ఒకవైపున కుటుంబ సభ్యులు కావచ్చు, వారి తల్లిదండ్రులు తెలియజేస్తూ ఉన్నారు. నిన్న ఎప్పుడైతే కిమ్స్ ఆసుపత్రి వద్ద ఇక ఆల్మోస్ట్ హోప్లెస్ గా ఉంటుంది పరిస్థితి చేయి దాటిపోయినట్టే అన్న విషయాన్ని వైద్యులు తల్లిదండ్రులకు తెలియజేశారు. ఇమ్మీడియట్ గా తల్లి స్పృహ తప్పి కింద పడిపోవటము, ఆమెకు ఫిట్స్ రావటము, ఇమ్మీడియట్ గా ఆమెను ఐసీయూలోకి తీసుకెళ్లి ట్రీట్మెంట్ అందించిన తర్వాత నిస్సహాయ స్థితిలో ఉండిపోయింది తల్లి. ఒకసారిగా వాళ్ళ కుటుంబాన్ని కనీసం వారితో ఏం మాట్లాడాలన్నా కూడా ఎలా రియాక్ట్ అవుతారో, ఎంత ఇబ్బంది పడతారో అన్నటువంటి సిచ్యువేషన్సే కనిపించాయి. మొత్తానికి ప్రస్తుతం మెడికో ఇటు ప్రియాంక ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది. ఆమెకు వైద్య సాయం అనేది కొనసాగుతుంది. అత్యవసర చికిత్సను అందిస్తున్నారు వెంటిలేటర్ల పైన ఉంచి. సో దీనికి సంబంధించి ఇవాళ ఎటువంటి హెల్త్ బులెటిన్ రిలీజ్ చేయబోతున్నారు, హెల్త్ అప్డేట్ ఎలా ఉండబోతుంది అనేది వైద్యులు మరొకసారి హెల్త్ బులెటిన్ రిలీజ్ చేసిన తర్వాత సిచ్యువేషన్ అనేది ఇవాళ ఎలా ఉండబోతుంది అనేది తెలిసేటువంటి అవకాశాలు ఉంటాయి శ్రీజ. అయితే రత్నకుమార్ అక్కడున్న స్థానికులు కానీ లేదా వాళ్ళ తల్లిదండ్రులు కానీ ఇలాంటి ఘటనలు మళ్ళీ జరగకుండా ఉండేలా నిందితులపై ఎటువంటి చర్యలు తీసుకుంటే బెటర్ అని చెప్తున్నారు?
సో వాస్తవానికి తండ్రితో మాట్లాడినప్పుడు వాళ్ళు ఇటు రాజకీయంగాను ఈ కేసును ఈ ఇన్సిడెంట్ ను చూడట్లేదు. తమ కూతురుకు జరిగినటువంటి ప్రమాదం గురించి మాత్రమే మాట్లాడుతూ ఉన్నారు. ఆ ఇన్సిడెంట్ ఆ స్పాట్ లో ఎవరైతే ఈ ఇన్సిడెంట్ కు పాల్పడినటువంటి వ్యక్తులు ఉన్నారో పూర్తిగా ఆ నేరం మొత్తాన్ని వాళ్ళ మీద కూడా మోపట్లేదు. సో వాళ్ళు అంటే ఈవెన్ తల్లిదండ్రులు కూడా ఎవరైతే యాక్సిడెంట్ చేసిన వాళ్ళ పట్ల కాస్త కన్సర్న్ తోనే వాళ్ళు మాట్లాడినటువంటి పరిస్థితి కనిపించింది. ఎందుకంటే ఇప్పుడు ఒక విషయం అనేది చాలా స్పష్టంగా కనిపించింది. ఆ యాక్సిడెంట్ జరుగుతున్నటువంటి సందర్భంలో అక్కడ ఎవరైతే సెక్యూరిటీ వాళ్ళు ఉన్నారో ఆ సెక్యూరిటీ వాళ్ళు వీళ్ళు మధ్యమత్తులో ఉండి అక్కడ గొడవ పెట్టుకొని బయటకు వెళ్తున్నటువంటి సందర్భంలో వీళ్ళ కారుని ఆపి వాళ్ళను చెక్ చేయాలన్నా వాళ్ళతో ఏదైనా సంభాషణ చేయాల్సినటువంటి సందర్భంలో అక్కడ మెయిన్ గేట్ దగ్గర ఈ టూ వీలర్ ను ప్రియాంక ఆ స్నేహితుడు ప్రయాణం చేస్తున్నటువంటి టూ వీలర్ ను ముందు పోనిచ్చిన తర్వాత వీళ్ళను ఆపి తర్వాత వాళ్ళు ఆ విషయం గురించి మాట్లాడుకున్నట్లయితే ఒక 5 సెకండ్లలోనే తమ కూతురు వెళ్ళిపోయేది. కానీ అక్కడ సెక్యూరిటీ వాళ్ళు అలసత్వంగా ప్రవర్తించడం, నిర్లక్ష్యంగా వ్యవహరించడం, అలాగే తాగిన మైకంలో వీళ్ళు అతివేగంగా కారును పోనించడం, ఇలా అనేక రకాల ఇన్సిడెంట్స్ ఇవాళ తమ కూతురు ప్రాణం మీదకు తీసుకొచ్చినటువంటి విషయాన్ని తల్లిదండ్రులు తెలియజేస్తూ ఉన్నారు. మొత్తానికి ప్రస్తుతం ప్రియాంక ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది. కిమ్స్ లో చికిత్స అనేది కొనసాగుతుంది. వాళ్ళ హెల్త్ బులెటిన్ తర్వాత పూర్తి అప్డేట్స్ అనేవి వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. శ్రీజ, రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ రత్నకుమార్.